బ్రేకింగ్ న్యూస్ బాపట్ల జిల్లా మార్టూరు హైవేలో భారీగా పేలుడు పదార్థాల నిల్వలను గుర్తించారు పోలీసులు. స్థానిక మండల స్థాయి వైసీపీ నేతకు చెందిన పరిశ్రమ గిడ్డంగిలో వాటిని నిల్వ చేసినట్లు గుర్తించిన నిఘా విభాగం అధికారులు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టన్నుల కొద్దీ జిలిటర్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ మండల నాయకుడు దాసం హనుమంతరావు ఈ గిడ్డంగిని నడిపిస్తున్నాడు. ఆయనకు గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలిటన్ స్టిక్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల నిల్వకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు స్థానిక మండల స్థాయి వైసీపీ నేతకు చెందినటువంటి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా బలికూర మండలం కొలిజిన గ్రామ పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీలో భారీగా డిటోనేటర్లని స్వాధీనం చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 2300 డిటోనేటర్లని పోలీసులు నిన్న సాయంకాలం పట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేత దాసం హనుమంతరావు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీగా గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా మార్టూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో, చేమకుర్తి ఈ 3 నియోజకవర్గాల పరిధిలో కూడా ఎక్కువగా గ్రానైట్ వ్యాపారం కొనసాగుతుంది. అయితే రాళ్లని బ్లాస్టింగ్ చేసేందుకు, అంటే రాళ్లను పగలగొట్టి ముక్కలు చేసేందుకు కూడా డిటోనేటర్లు, గ్రానైట్లని వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అనుమతి లేకుండా జిలిటిక్స్ ని ఎక్కువగా వినియోగించి డంపు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతనికి లైసెన్స్ కూడా లేకుండానే క్రయ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఎస్పీ నేతృత్వంలో దాడులు కొనసాగి అక్కడ ఒక్కసారిగా ఏకకాలంలో దాడులు చేయడంతో ఇటు అద్దంకి నియోజకవర్గం, ఇటు పరుసూరు నియోజకవర్గం అంటే హనుమంతరావుకు సంబంధించి కూడా పరుసూరు నియోజకవర్గంలో ఉంటాడు. అంటే మెటీరియల్ దొరికింది మాత్రం అద్దంకి నియోజకవర్గం కావడంతో 2 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి వెంటనే హనుమంతరావును అదుపులో తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. 2003 గ్రానైట్ కి సంబంధించిన డిటోనేటర్లను స్వాధీనం చేసుకొని ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇవి ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. ఏదన్నా విధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిపారా, లేకపోతే ఈ గ్రానైట్ రాళ్లకు సంబంధించి పగలగొట్టేందుకు తీసుకొచ్చారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు సమగ్రంగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిటోనేటర్లు, జెనెటిక్స్ కారణంగా కూడా గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా అక్కడ ఒక 8-9 మంది, ఇక్కడ ఒక 10 మంది పైగా దాదాపుగా 18-19 మంది 2 ప్రాంతాల్లో చనిపోయిన సంఘటనలు గతంలో జరిగినాయి. సో ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దీనిపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎవరి కోసం ఇవి నిల్వ చేశారు, గ్రానైట్ కోసమా లేకపోతే ఏదన్నా విధ్వంసం సృష్టించేందుకు అనే కోణంలో పోలీసులు అయితే సమగ్రంగా విచారణ చేపడతారు ఉన్నారు. సౌమ్య, అయితే శివ, ఇది పర్మిషన్ లేకుండా ఇంతకాలంగా సాగుతోందని చెప్తున్నారు పోలీసులు. అంటే ప్రధానంగా చూసుకుంటే డిటోనేటర్స్ అలాగే జెనెటిక్స్ క్రయ విక్రయాలు చేసే వ్యాపారులకు సంబంధించి గత 6-7 సంవత్సరాల కాలంగా కూడా లైసెన్సులు రెన్యువల్ చేయని పరిస్థితి కనిపించింది. సో ఈ లైసెన్సు రెన్యువల్ చేయని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, అంటే ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతము, ఇటు ప్రకాశం జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ గ్రానైట్, నాపరాయి, సున్న పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్న దగ్గర వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. సో కొంతమందిని సంబంధించి కూడా వేరే దానికి వినియోగిస్తున్నారు అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు, నిఘా విభాగం కూడా లైసెన్సులని రెన్యువల్ చేయడంలో తీవ్ర స్థాయిలో జాప్యం చేస్తాం. సో ఈ జాప్యానికి గల కారణాలకు సంబంధించి, అలాగే ఇతను ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత కాబట్టి గత 5 సంవత్సరాలు వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది, ఎవరు అడ్డుకోరు, ఎవరు ఇబ్బంది పెట్టరనే ఏకైక ధ్యేయంతో అతను లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన లైసెన్స్ అప్లై చేయకుండా కూడా క్రయ విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఉండడంతో ఏకకాలం దాడులు చేసి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.